రైట్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిరుద్యోగులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఉద్యోగ హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. సో ఇవాళ దిల్సుఖ్ నగర్ లో భారీ ర్యాలీకి కూడా పిలుపునిచ్చారు. పోలీస్ ఉద్యోగ అభ్యర్థులు వెంటనే పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల ర్యాలీ నేపథ్యంలో దిల్సుఖ్ నగర్ లో భారీగా పోలీసులు మోహరించారు. సో ఇదే అంశంపై మరింత సమాచారాన్ని దిల్సుఖ్ నగర్ నుంచి మా ప్రతినిధి యాసర్ హుసేన్ అందిస్తారు. నిరుద్యోగులు పోరుబాటకు సిద్ధమయ్యారు. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకోలేకపోవడంపై నిరుద్యోగులు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా ఇవాళ దిల్సుఖ్ నగర్ లో నిరుద్యోగులు పెద్ద ఎత్తున భారీ ర్యాలీని చేపడుతున్నట్లు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో భారీగా పోలీసులు మోహరించిన పరిస్థితి మనం చూస్తున్నాం. మనం ప్రస్తుతం దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో ఉన్నాం. దిల్సుఖ్ నగర్ లో ఏదైతే నిరుద్యోగులు తక్షణమే పోలీస్ శాఖలు 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహిస్తామని పిలుపునిచ్చారు. మిలియన్ మార్చ్ మాదిరిగా ఇక్కడ ర్యాలీ నిర్వహిస్తాము, ఇక్కడ మేము శాంతియుతంగా నిరసన తెలుపుతామని పిలుపునివ్వడంతో పోలీసులు అయితే దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో భారీగా మోహరించిన పరిస్థితి మనం చూస్తున్నాము. పోలీసులు ఎక్కడ పడితే అక్కడ దిల్సుఖ్ నగర్ ప్రాంతాల్లో ప్రతి ఏరియాలో ప్రతి విద్యార్థులున్న హాస్టల్లో పోలీసులు మోహరించిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో అయితే పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితి ఉంది. మనం చూడవచ్చు విద్యార్థులు ఎక్కడి నుంచి వస్తారో ఇప్పటికే ఎక్కడికక్కడ విద్యార్థులను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. కూడా చిక్కడపల్లి, అశోక్ నగర్ ప్రాంతాల్లో కూడా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఏది ఏమైనా విద్యార్థుల ర్యాలీని అడ్డుకుంటామని పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. పోలీసులు ఎంత నిర్బంధించినా మేము ర్యాలీ చేసి తీరుతామని నిరుద్యోగులు మరోవైపు చెప్తున్నారు. ఏదైతే మనం చూస్తున్నామో దిల్సుఖ్ నగర్ ప్రాంతంలో అయితే నిరుద్యోగులు ఎట్టి పరిస్థితులైనా ర్యాలీ నిర్వహిస్తాము, ప్రభుత్వానికి తమ నిరసన తెలుపుతాం. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిందో ఆ హామీని నెరవేర్చాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే మేము హాస్టల్లో ఉంటూ మేము జాబ్ల కోసం ఎదురు చూస్తున్నాము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ ఇవ్వడం లేదంటూ ప్రధానంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా దిల్సుఖ్ నగర్ లో కాసేపట్లో మిలియన్ మార్చ్ విద్యార్థుల మిలియన్ మార్చ్ అయితే ప్రారంభం కానుంది. ఇప్పటికే ఎక్కడ పడితే అక్కడ నిరుద్యోగులను పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు పోలీసులు స్పెషల్ మఫ్టీ పోలీసులు గిట ఇక్కడ ఏదైతే మెట్రో స్టేషన్ లో బస్ స్టాండ్ లో మఫ్టీ పోలీసులు కూడా ఉన్న పరిస్థితి అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. విద్యార్థులు ఎక్కడికి కనబడితే అక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని కోరుతుందో ఆ భర్తీ చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ శాఖలు వెంటనే తక్షణమే 20,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని ప్రధానంగా నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే జీవో నంబర్ 46 ను తొలగించాలని ప్రధానంగా నిరుద్యోగులు చేస్తున్నారు. పోలీస్ శాఖలో ఏజ్ సడలింపు 30 సంవత్సరాలకు పెంచాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. పోలీస్ శాఖలో ఖాళీలను భర్తీ చేయకుండా విద్యార్థులైతే మేము తీవ్రంగా నష్టపోతున్నాము, నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాము. వెంటనే కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయాలి, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు నిర్బంధాలు ఎన్ని చేసినా మిలియన్ మార్చ్ చేసి తీరుతామని విద్యార్థులు తెలుపుతున్నారు. మరోవైపు పోలీసులు ఎంత మందిని అరెస్ట్ చేసినా ఎన్ని నిర్బంధాలు చేసినా మిలియన్ మార్చ్ చేసి తీరుతామని నిరుద్యోగ విద్యార్థులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్టు వంశీతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.